ఫిబ్రవరి 2024 శుక్రవారం పంచాంగ వివరాలు తారాబలము నక్షత్రాల వారీగా పఠించాల్సిన నవగ్రహ స్తోత్రము, ఈరోజు చేసిన ప్రత్యేక రెమెడీ, ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు, వారసుల ప్రయాణానికి ఈ వీడియోలో. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2 ఫిబ్రవరి 2024 శుక్రవారం పంచాంగ వివరాలు మరియు తారాబలము, చంద్రబలము, ఈరోజు చేసే ప్రత్యేక రెమెడీ ఏంటి, అలాగే ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, అలాగే ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతులు, వారసులకు ఈ వీడియోలో. శ్రీ శోభకృత నామ సంవత్సరము, పుష్యమాసము, హేమంత ఋతువు, ఉత్తరాయణము. ఈరోజు సూర్యోదయం 6:37కు ప్రారంభమవుతుంది. సూర్యుడు 5:55కు అస్తమిస్తాడు. ఈరోజు తేదీ బహుళ సప్తమి, ఉదయం 11:24 వరకు ఉంటుంది. ఈరోజు స్వాతి నక్షత్రము రాత్రి 1:56 వరకు ఉంటుంది. ఈరోజు యోగము శూల, కరణము, భవ. ఇక పోతే శుభ సమయాలు ఈరోజు సాయంత్రం 5 నుంచి 6 వరకు ఉంటాయి. రాహుకాలము ఉదయం 10:30 నుంచి 12 వరకు ఉంటుంది. యమగండము 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు ఉంటుంది. ఈరోజు వర్జము శేషవర్జము అంటే తెల్లవారుజామున 6 గంటల చిల్లర నుంచి 7:53 వరకు ఉంటుంది. తిరిగి మళ్ళీ లేదు. ఈరోజు తర్వాత ఏం వర్జం ఉంటుంది. ఈరోజు అమృతకాలము సాయంత్రం 4:30 నుంచి 6:13 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈరోజు శుక్రవారము, నక్షత్రము స్వాతి నక్షత్రము. శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజు అధిపతి శుక్రగ్రహము. శుక్రగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాన్ని జపం చేసుకోవాలి 27 సార్లు. హిమకుంద మణాలాభం దైత్యానం పరమం సహస్రభక్తారం భార్గవం ప్రణామ్యం అనే స్తోత్రాన్ని జపం చేసుకుంటే 27 సార్లు శుక్రగ్రహ దోషాలు తొలగుతాయి. అలాగే ఈరోజు స్వాతి కాబట్టి రాహుగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాన్ని జపం చేసుకోవాలి. అర్ధకాయ మహావీర చంద్రాదిత్య మంత్రం సింహికా గర్భ సంభూతం తం రహం ప్రణవామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే రాహుగ్రహ దోషాలు తొలగుతాయి. ఇకపోతే ఈరోజు లక్ష్మీవారం కాబట్టి శుక్రవారం సాయంత్రం కూడా లక్ష్మీదేవికి అష్టోత్తరనామాలు పూజ చేయండి. ఎవరి షాప్లో వాళ్ళు వ్యాపారస్తులు అయితే సాయంత్రాల కాలంలో చేస్తారు. ఇంట్లో కూడా చేసుకుంటే మంచిది. సాయంత్రకాలంలో లక్ష్మీదేవిని ఆరాధించి పులిహోర చింతపండుతో చేసిన పులిహోర నైవేద్యంగా సమర్పించి తీపి పదార్థంతో సహా నైవేద్యం పెట్టి నెయ్యి దీపం వెలిగించి అమ్మవారి అష్టోత్తర మాత్రం కానీ కుంకుమార్చన కానీ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ధనధాన్య కనక వస్తువులు దొరుకుతాయి. ధనం అంటే లక్ష్మీదేవి అంటే డబ్బే కాదు, ఆరోగ్యము, సంపద, మనశ్శాంతి ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. లక్ష్మీదేవి ఆరాధన వల్ల దేవి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు లక్ష్మీ అష్టకం కానీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కానీ పారాయణ చేసుకోండి ఈరోజు. అలాగే ఈరోజు తారాబలం చూస్తే ఈరోజు స్వాతి నక్షత్రము తులారాశిలో ఉంటుంది. అలాగే అశ్విని మఖ మూల నక్షత్రాలకు స్వాతంత్రం అవుతుంది కాబట్టి బాగుంటుంది. ఈరోజు భరణి పూర్వషాఢ నక్షత్రాలకు ప్రత్యక్తారం అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు. అలాగే కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రాలకు క్షేమతారం అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. అలాగే రోహిణి హస్తాషాఢ నక్షత్రాలకు విపత్తారం అవుతుంది కాబట్టి బాగాలేదు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు సంపత్తారం అవుతుంది కాబట్టి బాగుంది. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలకు జన్మతారం అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు. పునరుసు విశాఖ పూర్వపాద నక్షత్రాలకు పరమైతారం అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు. పుష్యమి అనురాధ ఉత్తరాపాద నక్షత్రాలకు మిత్రతారం అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు నైదంతారం అవుతుంది కాబట్టి బాగాలేదు. ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు. ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు తులారాశిలో ఉంటుంది కాబట్టి చంద్రుడు ఉంటాడు కాబట్టి స్వాతి నక్షత్రంలో మేషము, వృషభము మరియు సింహము, తుల, ధనుస్సు, మకరము రాశులకు చంద్రబలం బాగుంది. తారాబలం లేకపోయినా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు. మీరు ఈరోజు ఒకటి
చేసుకోవచ్చు. ఈరోజు ఇక పోతే ఈరోజు వారసుల గురించి పరిశీలిద్దాం. శుక్రవారం రోజు ఉత్తర దిక్కున ఏమైనా పనులు ఉంటే వెళ్ళి ప్రయాణాలు చేసుకుంటే అక్కడ మీకు ధాన్యలాభం ధనలాభం కలుగుతుంది. అలాగే ఈరోజు శుక్రవారం పడమర వారసులు అవుతుంది కాబట్టి శుక్రవారం ప్రయాణించకూడదు. శుక్రవారం ప్రయాణించాలనుకుంటే మీరు పడమరకు వెళ్లకుండా ఫస్ట్ ముందు ఉత్తరానికి వెళ్ళి క్లాక్ వైజ్లో తిరిగి కానీ లేదా ఉత్తరపుకు వెళ్ళి కానీ కొంత దూరం ప్రయాణించి క్లాక్ వైజ్ తిరిగి పడమర వైపు వెళ్తే మీరు ఆ పడమర వైపు ఏదైనా పనుల కార్యాలు వెళ్తాం, ఆ కార్యాలు సఫలమవుతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు స్వాతి నక్షత్రం కాబట్టి స్వాతి నక్షత్రం జన్మించిన వారికి రాహు మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. ఈ స్వాతి నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా కూడా దోషం లేదు. చాలా ధర్మాత్ముడు, ఒక గ్రామానికి కానీ అధికారి అవుతాడు. పురుషుడు వాళ్ళు వ్యాపారంలో నేర్పగలవాడవుతాడు. విద్యావంతుడు, సూర్యుడు ధైర్యవంతుడు కూడా అవుతాడు. స్త్రీ అయితే మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ఆమెకు పేరు ప్రతిష్టలు బాగా ఉంటాయి. సత్యం పలుకుతుంది, అసత్యవాది కాదు. అసత్యవాది సంతానం కలిగి ఉంటుంది. శత్రువులను జయించగలిగిన నేర్పగలదిగా ఉంటుంది. ఇకపోతే ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించింది కాబట్టి లక్ష్మీ అష్టోత్తరనామం చేస్తున్నా కానీ విశ్వసహస్రనామ పారాయణతో పాటు లక్ష్మీ అష్టోత్తరం కలిపి ఈరోజు శుక్రవారం పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.